నేను ఒకటి చెప్తా చూడు మామ. అందరూ గోవా అనగానే నార్త్ గోవాకి వెళ్తారు. కానీ సీరియస్‌గా చెప్తున్నా, సౌత్ గోవాలో ఉన్న ప్లేసెస్ అద్భుతంగా ఉంటాయి. చాలా పీస్‌ఫుల్‌గా నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. ఇదొచ్చేసి సౌత్ గోవాలో అనమాట. కోకో బీచ్. ఇది కయాకింగ్‌కి ఫేమస్ మామ. ఎంత పీస్‌ఫుల్‌గా ఉంటదంటే అంత పీస్‌ఫుల్‌గా ఉంటది. ఇక్కడ సన్‌సెట్ అదిరిపోద్ది. మీరు వెళ్ళినప్పుడైతే ఖచ్చితంగా మిస్ అవ్వకుండా చూడండి. ఇంకోటేందంటే ఇక్కడ హట్స్ ఉండి, మనకు సిట్టింగ్ ఉండి, విత్ ఫ్రెండ్స్‌తో ఫుల్ ఎంజాయ్ చేయడానికి ఫ్యామిలీకి కూడా బాగా నీట్‌గా సెట్ అవుతదనమాట. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి బటర్‌ఫ్లై బీచ్. ఇది బీచ్ అనేది కన్నా ఒక పీస్‌ఫుల్ ప్లేస్ అనొచ్చు. ఇలా మనం మెయిన్ రోడ్ నుంచి ఆఫ్ రోడ్‌లో వెళ్తే ఫారెస్ట్‌లో వెళ్ళినట్టు ఉంటది ఆల్మోస్ట్. ఒక 3 కిలోమీటర్స్ ట్రెక్ చేయాల్సొస్తది. మనం వెళ్ళామంటే మనకక్కడ పీస్‌ఫుల్ బీచ్ విత్ సన్‌సెట్ వ్యూ అద్దిరిపోద్దనమాట. ఈవినింగ్ టైంలో వెళ్ళడానికి పోండి. ఇదైతే బీచ్ కాదు. కానీ ఇక్కడ బటర్‌ఫ్లై బీచ్ అంటారు. ఇది మనకు ఒక పీస్‌ఫుల్ ప్లేస్ లాగుంటదనమాట. చూడొచ్చు. ఎక్కువ జనాలేముండరు. లిటిల్ బిట్ ఉంటదంతే. తర్వాత ఫారినర్స్‌కొచ్చేసి ఆరంబల్ బీచ్ అనమాట. ఇక్కడ ఫారినర్స్ ఎక్కువుంటారు. మీరు ఫారినర్స్ చూడాలంటే ఇక్కడికెళ్ళొచ్చనమాట. ఇంకా నైట్ లైఫ్‌కొచ్చేసి ఇంకొక బీచ్ ఉంటది. అదే అనమాట కాలంకట్ బీచ్. ఈ బీచ్ చూడండి, నైట్ లైఫ్ అద్దిరిపోద్ది. మీరు నైట్ లైఫ్‌కి వెళ్ళాలంటే బాగా బీచ్‌కి వెళ్ళకండి. చాలా బోరింగ్ అనమాట. తెలుగోళ్ళంతా అక్కడే ఉంటారు. కానీ గోవా చూడాలంటే మాత్రం నైట్ లైఫ్‌కి కాలంకట్ వెళ్ళండి. ఓపెన్ పబ్స్‌తో అద్దిరిపోద్దనమాట. సో, ఇది మొత్తానికి బీచెస్ గురించొచ్చి ఒకటి పర్టిక్యులర్ అనమాట. చూసుకొని ప్లాన్ చేసుకోండి. అన్నట్టు మనకి స్కామ్స్ అలర్ట్. ఎక్కడ గాని ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోకండి. అన్నీ ఆఫ్‌లైన్‌లో బుక్ చేసుకోండి అనమాట గోవాకెళ్ళినప్పుడు. ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్నప్పుడు మనకు ఏం వర్కౌట్ కాదు మామ. మొత్తం ప్యాక్ అయిపోద్ది. చూసుకొని ఆఫ్‌లైన్‌లో వెళ్ళి చూసి బుక్ చేసుకోండి. పబ్ అయినా గానీ, ఏదైనా గానీ. ఓకేనా? మరింత ట్రావెల్ ఇన్ఫర్మేషన్ కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ.